ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు ఇది, లేచి నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఇర్మియాకు సెలవిస్తున్నాడు, లేచి నువ్వు కుమ్మరి వానింటికి వెళ్ళు. హల్లెలూయా. కుమ్మరి అంటే ఎవరండి? మనం ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని ధ్యానించాం. కుమ్మరి అంటే ఎవరు? కుండలని తయారు చేసే వ్యక్తి. హల్లెలూయా. చూడండి, నువ్వు కుమ్మరి వాని చేతిలో పడితేనే నిన్నకు ఆయన అందంగా డిజైన్ చేస్తాడు. లేకపోతే నువ్వు ఎవరి చేత డిజైన్ చేయబడవు ప్రియులారా. దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు, వెళ్ళు కుమ్మరి వానిటికి వెళ్ళి కుమ్మరి ఏం చేస్తున్నాడో చూడు. హల్లెలూయా. దేవుడు నీతో కూడా కొన్ని సంవత్సరాల నుంచి నీతో మాట్లాడుతూ ఉన్నాడు, కొన్ని రోజుల నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి నీ స్థితిని గమనించుకో. అసలు దేవుడు మీ మీద ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? హల్లెలూయా. మనకు కేవలం ప్రార్థన చేయనికేనా, లేకపోతే చుట్టం చూపుగా, బంధువుల చూపుగా ఆదివారం వచ్చి సంకల బైబిల్ ఇంటికి వెళ్ళిపోవడం కనుకనేనా మనం నేర్పరచుకున్నాడు? లేకపోతే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మనం నేర్పరచుకున్నాడా? హల్లెలూయా. చూడండి ప్రియులారా, అభిషేకము, పిలుపు అనేది కొద్ది మందికే ఉంటుంది. అది దేవుడు వారిని కోరుకున్న వారి మీదకే అభిషేకం వస్తుంది. అందుకే ఈరోజు ప్రభు మిమ్మల్ని కోరుకున్నాడు. గడిచింపవరు సమానం ధన్యులం. ఎవరిని కోరుకున్నాడు? మనను కోరుకున్నాడు. నీవు నాకు కావాలా? ఎవరిని కావాలా? ఎవరిని కావాలా? నీవు దేవునికి కావాలా? హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవునికి కావాలా, నేను దేవునిలో వాడబడుతా, దేవుని పనిలో నేను నమ్మకమైన దాసుడుగా, దాసురాలుగా నేను వాడబడి క్రీస్తు భారాన్ని, నాకు అప్పచెప్పిన భారాన్ని నేను నమ్మకమైన దాసురాలుగా ఆయనకు లోబడతా అన్నట్లయితే నిశ్చయముగా ఈరోజు నుంచి దేవుని జీవితంలో ఒక బలమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఇప్పటి వరకు నీవు దేవుని పాత్రగా వాడబడలే. నీ పాత్ర ఎలా ఉన్నదంటే వెలివే పాత్రగా ఉన్నది. నీ పాత్ర దేవుని చిత్తాన్ని జరిగించేలాగా లేదు. నీ ఇష్టానుసారంగా నడుచుకున్నావు. నీ ఆలోచన ఏది చెప్తా చేసినావు, నీ మైండ్ ఏది చెప్తా చేసినావు, నీ సొంత ఆలోచనతో నువ్వు పరిగెత్తిపోయిన ప్రియులారా. నీ సొంత నిర్ణయాలు, నీ సొంత ఆలోచనలు తీసుకున్నావు. కానీ ఒక్కసారన్నా నా దేవుని మాట నేను వింటా అని ఏ రోజు నీకు ఆలోచన రాలే. కానీ ఇప్పుడు దేవుడు మరొక్కసారి మీతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని చేత అభిషేకింపబడ్డనో నీ అభిషేకాన్ని నువ్వు నిలబెట్టుకుంటావా, పొడగొట్టుకుంటావా? హల్లెలూయా. అభిషేకం నిలబెట్టుకుందామా, పొడగొట్టుకుందామా? నిలబెట్టుకోవాలి. ఎంతమంది నిలబెట్టుకుంటారు? ఆమేన్. దేవుని అభిషేకం మీ మధ్యలో రగులును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆటోమేటిక్గా లేచి నువ్వు ప్రార్థన చేస్తావు, ఆటోమేటిక్గా బైబిల్ చదువుతావు, ఆటోమేటిక్గా సేవ చేస్తావు, ఆటోమేటిక్గా నీలో ఉన్న లోపాలన్నీ కట్టయిపోతున్నాయి. ఇక నీలో పాపం నిలవదు, ఇక నీలో వ్యసన నిలవదు, ఇక నీలో ఎలాంటి చెడు చీకట్లు నిలవవు, సాతాను దాడులు నిలవవు, సాతాను తంత్రాలు నిలవవు, సాతాను కాడి నిలవదు. ఎందుకంటే దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద ఆయన ఆత్మని రగిలింపజేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక సైనికుని వలె, ఒక బలమైన సైనికుని వలె, ఒక ప్రార్థన వ్యక్తులుగా ప్రభువు నిన్ను మార్చబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. చూడండి, ఇన్ని రోజులు చేసిన ప్రార్థన ఏదో నాకు తెలియదు, కానీ ఈరోజు నుంచి నువ్వు ప్రార్థన మొదలుపెట్టు. నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో, నీ ఆత్మ జీవితంలో బలమైన కార్యాలు ప్రభు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది చేస్తారు ఈరోజు ప్రార్థన? ఎంతమంది చేస్తారు? చేసుడిక సైతాన్ రాజ్యం కూలబోతుంది. హల్లెలూయా. నీ కుటుంబంలో నీతో వాదిస్తున్న సమస్యలు, నిన్ను కృంగదీస్తున్న సమస్యలు, ప్రతి కుటుంబానికి కొన్ని సమస్యలు ఉంటాయి ప్రియులారా. ఆ దుష్టుడు మనల్ని వాదిస్తూ ఉంటాడు, ఆ దుష్టుడు మనతో పోరాడుతూ ఉంటాడు. కొన్ని టైంలో మనం విసిగిపోతాం, కొన్ని టైంలో నిరుత్సాహపడతాం, కొన్ని టైంలో అవిశ్వాసాలు వెళ్ళిపోతాం, కొన్ని సందర్భాలు, సమయాలు మనని కృంగదీసేసి ఏడ్చేలాగా చేసేస్తాయి నీ సమస్యలు. కానీ ఇప్పుడు నీ ఇంట్లో అవి నీపై విజయం పొందజాలవు. గడిచిన పబసమా. హల్లెలూయా.
వాడు నీపై విజయం పొందజాలడు. ఎందుకంటే దేవుడు నీకు తోడున్నాడు. ఎవరుతున్నాడు మనకు? దేవుడు నీకు తోడున్నాడు. అంతే. ఈ రోజు నుంచి నీ జీవితంలో ఒక బలమైన మేలు పరిశుద్ధాత్మదేవుడు చేయబోతుంది పిల్లరా. ఇంకెప్పుడు చదమ్మా. ఇర్మియా 18. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, కుమ్మరి వాడు సార మీద కదండి ఆ ఒక దాని మీద కుండను తయారు చేస్తా ఉన్నాడు. అది విరిగిపోయింది. దాని పక్కకు పడేలే, దాన్ని మళ్ళా తయారు చేస్తా ఉన్నాడు. ఈ అభిషేకం అనేది కూడా ప్రియులారా, పడిపోయిన నీ ఆత్మ జీవితాన్ని, పడిపోయిన నీ సావాసాన్ని చూడండి. చాలా మందికి మొదటి ప్రార్థన ఉండదు, మొదటి ఉజ్జీవం ఉండదు, మొదటి విశ్వాసం ఉండదు, మొదటి సావాసం ఉండదు. ఇప్పుడు మీ మైండ్లను ఎలా అయిపోయినాయంటే అసలు ఎక్కడికి వెళ్తున్నావు అర్థం కాని పరిస్థితులు ఉన్నావు. కానీ ప్రభు నిన్ను మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నాడు. మీరు ధన్యులు. నేను చెప్తున్నా, ఈరోజు నా మాట మీరు విన్నట్లయితే మీ కుటుంబంలో బలమైన మహిమ సంచరించబోతా ఉంది. నిజం. ఈరోజు నుంచి మీ జీవితంలో దేవుడు బలమైన కార్యాలు అయిపోతున్నామా. నువ్వు దేవుని మాట విను. ఎందుకంటే ఆయన ఈరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ. ఎందుకు జ్ఞాపకం చేసుకుంటూ అంటే నువ్వు దేవుని కొరకు చేసిన పనిని జ్ఞాపకం చేసుకుంటూ, నీలో ఉన్న విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నువ్వు మొరపెట్టిన మొదటి ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే విరిగిపోయినావు నువ్వు. హల్లెలూయా. నిలవబడలేకపోతున్నావు. ఆత్మ జీవితంలో వాక్యంలో నిలబడలేకపోతున్నావు, ప్రార్థనలో నిలబడబోతున్నావు. చర్చికి రావాలంటే మనసు రానియకుండా ఆపేస్తుంది. ఇష్టంగా రాలేకపోతున్నావు, కష్టంగా వస్తున్నావు కదండి. భార్యాభర్తల మధ్యలో సమాధానం, డిప్రెషన్, ఫైనాన్స్ ప్రాబ్లం, ఆరోగ్య ప్రాబ్లం కదండి, కుటుంబంలో సమస్యలు, వీటన్నిటిని చూసి నీ ఆలోచన అంతా చల్లారిపోయిన లాగా ఈరోజు నువ్వు ఉన్నావు. కానీ ప్రభు నిన్ను నేను తయారు చేసిన, నేను కుమ్మరివాణ్ణి. హల్లెలూయా. ఎవరి చేతిలో నువ్వు ఉన్నావు? ఎవరి చేతిలో నువ్వు ఉన్నావు? మనని ఎవరు పట్టించుకోరమ్మా, మనని ఎవరు కేర్ చేయరు, మనకెవరు సహాయం చేయరు. కానీ మనని పట్టించుకునేది ఎవరంటే క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకొని మరలా నీలో ఉజ్జీవాన్ని పుట్టించి మరలా నిన్ను ఒక ఆయనకు పనికొచ్చే పాత్రగా నిన్ను మార్చబోతారు. విరిగిపోయినావు కదా, ఇప్పటి వరకు సమస్యలతో కొట్టుమిట్లాడినావు కదా, నెమ్మది అశాంతి లేదు కదా. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీ ప్రార్థనలు నెరవేరబోతున్నాయి, నీ వాగ్దానం నెరవేరబోతుంది, నీ విశ్వాసత నెరవేరబోతుంది, నీ కోరికను దేవుడు సఫలపరచబోతున్నాడు, నీ యావత్తును దేవుడు దీవించబోతున్న ప్రియులారా. అందుకే ఈ అభిషేకం అనే దాంట్లో నువ్వు ఏం కావాలా? ప్రభువా, ఇరిగిపోయిన నన్ను తిరిగి కట్టండి. ఎవరు కడుతున్నారు ఇప్పుడు నిన్ను? ఎవరు కడుతున్నారు? హల్లెలూయా. ఎవరు కడుతున్నారమ్మా? దేవుడు నేను కట్టబోతున్నాను. అభిషేకం ఒక ఫైర్గా వాడుకోబోతుంది అంతే. హల్లెలూయా. నీ కుటుంబంలో బలమైన కార్యాలు జరగబోతుంది, బలమైన కార్యాలు. అందుకే ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఏ తీర్మానం అంటే, ప్రభువా నా జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చేయండి. చాలా మంది సమస్యలో నిరుత్సాహం పడుతున్నప్పుడు, నిరుత్సాహం వాళ్ళ జీవితంలో, వాళ్ళ కుటుంబంలో కార్యాలు జరగకపోవడానికి కారణాలు, ఆత్మీయంగా ఎదగపోవడానికి కారణాలు, దేవుని నీతి వారి జీవితంలో నెరవేరకపోవడానికి కారణాలు, వారి కుటుంబంలో అభివృద్ధి కాకపోవడానికి కారణాలు, ఆత్మ జీవితంలో పునాది వేయబడడానికి కారణాలు ఏంటో తెలుసా? నీలో ఉన్న లోపమే, నీలో ఉన్న బద్ధకమే, నీలో ఉన్న తత్వమే, నీలో ఉన్న ఆలోచనే. ఎప్పుడైతే ఈ లోకం వైపు నువ్వు ఉన్నావో, అందుకే దావీదు అంటాడు, ప్రభువా జిగటగల దొంగ ఉబిగులో నేను పడ్డ ప్రభువా, నేను రాలేకపోతున్నా, నేను దాని నుంచి బయటికి రాలేకపోతున్నా, ఎవ్వరు తీసినా నేను దాంట్లో ఆ అడుగులు నన్ను పట్టేసినాయి ప్రభా, నా అడుగులు సరిలేకపోతున్నాయి ప్రభా, దయచేసి నన్ను పైకి లేపు ప్రభు అని దావీదు ప్రార్థన చేసినప్పుడు, ఈరోజు నీ అడుగులు కూడా అనేక సమస్యలు చిక్కిపోయినాయా? కుటుంబ సమస్యలు చిక్కిపోయినవా? ఇరుకులతో చిక్కిపోయినవా? ఇబ్బందులతో చిక్కిపోయినవా? అడుగు వేసామంటే కాలి పని, అడుగు చేసామంటే
నీ జీవితంలో కార్యాలు, కానీ ఇప్పుడు దేవుడు నిన్ను అభిషేకించిండు. నీ అభిషేకం నీ అడుగులను స్థిరపరచబోతుండు. గట్టిగా మనం స్థిరపరచబోతున్నాడు. చిగడగల ఉబిగులోంచి పైకి లేపి నీ అడుగులను బండ మీద స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, కుమ్మరిని తెలుసుకో. కుమ్మరి ఏం చేస్తున్నాడు? విరిగిపోయిన దాన్ని పక్కకు పడేస్తున్నాడా, తిరిగి దాన్ని మరలా తయారు చేస్తున్నాడా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు ప్రభువుని మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? ప్రభు మిమ్మల్ని ఇరిగిపోయిన